హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగుండాలని ప్రార్థిస్తున్నాను. మేమైతే ఇక్కడ ప్రయాణమై ఒక చిన్న ఆదరణ ప్రార్థనకైతే మేము వెళ్ళామండి. అయితే మేము అలా బయలుదేరిన కాడి నుంచి అసలు ఎంత వర్షం అంటే చాలా వర్షము, వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. వెళ్ళిన దగ్గర కూడా చాలా అంటే ప్రేయర్ అయ్యేంత వరకు వర్షమే లేదు, కానీ ప్రేయర్ అయిపోయిన వెంటనే అయితే మరి భోజనాలు చేసే టయానికి మంచి వర్షం అయితే పడిందండి. ఇంక భోంచేసిన తర్వాత మేమైతే అక్కడ కాసేపు కూడా మరి ఉండలేకపోయాం. మరి అయితే మేము బయలుదేరి వచ్చేటప్పటికి అక్కడ నుండి చూడండి ఎంత వర్షం అని అంటే అంత వర్షము. అసలు నేను ఒక 3 మినిట్స్, ఒక 2 మినిట్స్ వీడియో తీసేటప్పటికి అంత వర్షము. దగ్గర దాపైతే అక్కడ ఒక 1 అవర్, 1.5 అవర్ దాకా వర్షం అయితే భలే కురిసిందండి. చాలా ఆ వర్షంలో రావడం, అలా వాటర్ అలా పడడం అనేది కూడా చాలా బాగా ఎంజాయ్మెంట్గా అనిపించింది. వర్షంలలో ప్రయాణాలు చేసేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో బైకులలో ప్రయాణం చేసేవాళ్ళు స్కిడ్ అవుతుంటుంది కాబట్టి మరి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మరి స్లోగా వెళ్ళాలి. హెల్మెట్ అయితే కంపల్సరీగా అయితే ధరించాలండి. హెల్మెట్ లేకపోతే చాలా ప్రాణానికి ప్రమాదం. కనుక ఈ జాగ్రత్తలు పాటించినప్పుడు మరి మీ కుటుంబాలు మీరు చాలా బాగుంటారనని మాత్రం మీరు నమ్మకంతో జ్ఞాపకం చేసుకొని మీరు మీ ప్రయాణాలలో ఖచ్చితంగా బైక్లో వెళ్ళేటప్పుడు మాత్రం హెల్మెట్ అనేది ఖచ్చితంగా వేసుకొని మీరు ప్రయాణించాల్సిందిగా మరి నేనైతే ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నానండి. ఇది ఒక రూలు, ఒక పద్ధతి కూడా బాగుంటుంది. ఎందుకంటే మీ వెనకాల మీ వైఫ్, పిల్లలు, కుటుంబం అంటూ ఒకటి ఉందని గుర్తుంచుకొని ప్రయాణం చేసేటప్పుడు ఎంత బాగుంటుందో అసలు చాలా ఫ్యామిలీ హ్యాపీగా సంతోషిస్తుంది. చూడండి, మేము వెళ్తున్నంతసేపు అక్కడ వర్షం అనేది కురుస్తూనే ఉంది. అసలు ఆ వర్షంలో మరి వెళ్తున్నా కూడా చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఆ వెహికల్స్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఆగి ఆ బ్రిడ్జి దగ్గర కూడా మరి అక్కడ ఆ వాటర్ వస్తుంటే ఆ వాటర్ చూసేదానికి కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కానీ నెక్స్ట్ మీకు ఇంకొక వీడియోలో అయితే ఈ బ్రిడ్జి ఎలా ఉందో, ఈ బ్రిడ్జి అయితే వాటర్ ఎలా ఉందో అయితే నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు అయితే నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి ఎంత బాగుందని అంటే అంత బాగుంది. ఈ వర్షంలో మీరు ఎంజాయ్మెంట్ చేయాలని అంటే మాత్రం కంపల్సరీగా హెల్మెట్ ధరించుకొని చాలా జాగ్రత్తగా మీరు ఇలా వెళ్ళాల్సిందిగా అయితే నేను కోరుకుంటున్నాను. చూసారు కదండి, వెళ్తున్నంతసేపు మరి వర్షం పడుతూనే ఉంది. అయితే స్టార్టింగ్ చాలా పెద్ద వర్షం, కానీ మరి మేము ఇంటికి వచ్చేసే దగ్గరికి అయితే కొంచెం చిన్న వర్షం పడింది. నచ్చితే